తెలుతుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుస్తుంది. గత కొన్ని 2014లో మన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక నీతి విలువలకు కట్టుబడి ఉండనటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలనంటే మనిషి జాతిలో అతను పుట్టడం అన్నటువంటిదే ప్రతి మనిషి కూడా బాధపడాల్సినటువంటి విషయం. ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడు, మనిషిగా పుట్టిన దానికి గర్విస్తాడు. కానీ ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మనిషిగా పుట్టడం అన్నటువంటిది అతను మనిషి కాదు, దుర్మార్గుడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు, లోకేష్. దీన్ని అమలుపరిచింది ఆదినారాయణ రెడ్డి. ఈ యొక్క లోకేష్ స్వయాన ముఖ్యమంత్రి పాత్ర ఉంది, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్ర ఉంది, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది. వీరందరికీ ఒకటే ధ్యేయం, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని అంతమొందించాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో వీరందరూ కూడా ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఒక గంట కూడా గడవక ముందే స్వయంగా డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు. మేము తెలుగుదేశం పార్టీ కానీ ఇది అసలు మా పరిధిలో లేదు అని చంద్రబాబు చెప్తారు. ఇది హత్య కాదు అని డీజీపీ చెప్తాడు. హత్యా ప్రయత్నం కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్వయంగా చేయించుకున్నదని డీజీపీ చెప్తాడు. అటువంటి పోలీస్ని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ని మేము నమ్మాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు ఎవరైతే ఇంటెలిజెన్స్ని రిపోర్ట్స్ని ఇవ్వాలో, ఏ రాజకీయ నాయకుడైతే ప్రమాదంలో ఉన్నాడో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా జరిగినటువంటి గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి హత్యలో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టే ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలి అన్నటువంటి డిమాండ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక సిట్ విషయానికి వస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అగైన్ డీజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డీజీ ఆధ్వర్యంలో పనిచేసే డీజీ మీదనే మాకు నమ్మకం లేనప్పుడు ఇక సిట్ ఏ రకంగా పనిచేస్తుందన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో సిట్లు వేశారు, ఆ సిట్లు ఏది కూడా నిజాలు బయట తీయలేకపోయాయి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ మాత్రమే నిజమైనటువంటి దోషుల్ని పట్టుకోగలదు. వారికి కేసు అప్పగించాలి. ఎవరైతే ఈ యొక్క హత్య చేశారో వారిని చట్టానికి తీసుకురావాలి, శిక్షించాలి అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొట్టమొదటినే చెప్పా, ఇప్పుడు కాదు 1998 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వేసేటటువంటి ప్రతి అడుగు
వైఎస్ఆర్ కుటుంబాన్ని సమూలంగా తీసివేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇది ఇప్పుడు జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య. దీంట్లో చాలా స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది, లోకేష్ పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని బలంగా నమ్ముతా ఉన్నాం. కుటుంబ కలహాలు ఏమీ లేవు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న 9:30 వరకు ప్రచారం చేశారు. ఆయన జమ్మలమడుగు కడప ఇన్ఛార్జి. ఆదినారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనని ఒక భయంతో ఆదినారాయణ రెడ్డిగా చేయించినటువంటి చంద్రబాబు లోకేష్ మద్దతుతో చేయించినటువంటి ఈ యొక్క హత్యని నిజమైనటువంటి దోషులు ఎవరన్నటువంటిది సిబిఐ బయట పెట్టాలి. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయంగా ఆయన కుటుంబ పెద్ద. ఆయన ఉండి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఏ రోజు ఆయన నేను లోక్సభకు పోటీ చేస్తానని అడగలేదు, ఆయన కోరుకోలేదు కూడా. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగన్ గారిని సీఎం చేసుకోవాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఆయన కష్టపడి క్యాంపెయిన్ చేస్తూ పనిచేస్తూ వచ్చారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. అది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు వద్దు. ఈరోజు మన రాజకీయాలు మాట్లాడుకోవడం లేదు. ఈరోజు ఆయన హత్య ఏ రకంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. లేఖ రాస్తాం. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి అన్నిటికీ కూడా మేము పిటిషన్స్ పెడతాం. డీజీ మార్పు అనేటటువంటిది ఇప్పుడు కాదు, గతంలోనే మేము డిమాండ్ చేశాం. కానీ బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనైతిక సంబంధం వల్ల ఈరోజు కూడా కొనసాగుతున్నటువంటి అనఫిషియల్ సంబంధం ఏదైతే ఉందో దానివల్ల డీజీపీ స్థానంలో మార్పు రాలేదు. ఠాకూర్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుతున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. గతంలో కూడా షెడ్యూల్ అనౌన్స్ చేయడానికి ముందు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాం, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ఆయన మీద మాకు విశ్వాసం లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పాం. ఒక్క ఆదినారాయణ రెడ్డే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా, ఇది నేను గతంలో కూడా చెప్పా, ఇది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ, ఇప్పుడు తెలుగు హంతకుల పార్టీ కూడా. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను మాత్రమే నమ్ముకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ యొక్క హత్యా రాజకీయాల్ని ఎంకరేజ్ చేయలేదు, ఎప్పుడు కూడా చేయరు. ఆయన నిగర్వి నిరాడంబరమైనటువంటి ఆయన రాజకీయాలను నడుపుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకు దానికి పూర్తి భిన్నంగా హత్యా రాజకీయాలకి పాల్పడుతుండడం జరుగుతూ ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఉదయం మనం అక్కడ ఏం జరిగిందన్నటువంటిది ఇక్కడ మనకు తెలియదు. ఉదయం అందినటువంటి సమాచారం ప్రకారం అందరూ కూడా గుండెపోటని నమ్మారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన తర్వాత ఇది హత్య అయ్యుండవచ్చు అన్నటువంటి భావన కలిగింది. కాబట్టే నిష్పాక్షికంగా
ఎంక్వైరీ జరగాలి అన్నటువంటి విషయాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఆదినారాయణ రెడ్డి ఆయన గత చరిత్రే ఒక హంతకుడు. ఆయన ఎన్ని మర్డర్లు చేయించాడు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక ఒక హంతకుడే ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అమానుషం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. స్వర్గీయ రాజారెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? 1998 ఎన్నికలకు ముందు. వైఎస్ఆర్ గారి మరణం ఎన్నికల తర్వాత 3 నెలలకి 4 నెలలకు జరిగింది. ఆయన అందించేటటువంటి సుపరిపాలన, ప్రజలు ఆయన పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం భరించలేక ఆయన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నటువంటి ప్రజాదరణ చూడలేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగింది. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో మమైకమై 24 గంటలు కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమైకమై ప్రజల సేవలో ఉంటాడన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. నిగర్వి అతని ఏ రోజు ఈగోయిస్టిక్గా ఫీల్ కాడు. ఆయన ప్రజల్లో కలిసిపోతాడు. అందరిలో కలిసి ఒక మామూలు మనిషిలాగా జీవనం సాగిస్తూ ఉంటాడన్నటువంటి విషయం తెలుసు. ఆయన ఉంటే అక్కడ ఆదినారాయణ రెడ్డి మనుగడకే ప్రమాదం అన్నటువంటి, రాజకీయ మనుగడకు ప్రమాదం అన్నటువంటి విషయం గుర్తించి ఆయన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక వ్యూహంతో, అల్టీరియర్ మోటివ్తో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. రేపు అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు తిరిగి ఇక్కడికి వస్తారు.